ఖమ్మం జిల్లా మధిర కాంగ్రెస్ అభ్యర్థి సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ముదిగొండ మండలం ఎడవెల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. దొరల తెలంగాణ ప్రజల తెలంగాణ మధ్య జరుగుతున్న ఎన్నికల స్వగ్రామంలో ప్రజల సంపద ప్రజలకు చెందాలంటే ప్రజల తెలంగాణ గెలవాలని అన్నారు సీఎల్పీ నేత బట్టి విక్రమార్క. తెలంగాణ ప్రజల కలలను విస్మరించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో పడేసి ప్రజల ప్రభుత్వాన్ని గెలిపించాలంటున్న బట్టి విక్రమార్కతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. మధిర కాంగ్రెస్ అభ్యర్థి సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ముదిగొండ మండలం ఎడవల్లి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో ప్రత్యేకంగా పూజలు చేసి కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. ప్రచార కార్యక్రమంలో స్పందన ఏ విధంగా ఉందనే విషయాన్ని ఆయన మాట్లాడుకుందాం. సార్, ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది? స్పందన చాలా బాగుంది బ్రదర్. రాష్ట్ర వ్యాప్తంగా ఓన్లీ మధిరలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలి, ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆశతో ప్రజలంతా ఎదురు చూస్తూ ఉంటారు. గతంలో 3 సార్లు కూడా మీరు గెలిచారు, ఇప్పుడు మరోసారి కూడా పరీక్షించుకోబోతున్నారు. ప్రధానంగా ఆ నియోజకవర్గంలో మిగిలిపోయిన సమస్యలు మీ దృష్టికి వచ్చిన ఎటువంటివి ఉన్నాయంటారు? సమస్యలు అనేది అభివృద్ధి ప్రోగ్రెస్ అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రోగ్రెస్ ఎప్పుడు కూడా ప్రపంచంతో పోటీ పడుతుంది, అప్డేట్గా అవుతూనే ఉండాలి. టెక్నాలజీ పెరుగుతూనే ఉంటుంది, అవసరాలు పెరుగుతూ ఉంటాయి. ఆ అవసరాలు టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు పోతూనే ఉండాలి. సో మన గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు, వ్యవసాయానికి కావాల్సినవి చేసుకున్నాం, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకున్నాం. రేపొద్దున ఇంకా ఆగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్ తెచ్చుకోవాలి, అక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఒక పరిశ్రమలు తెచ్చుకోవాలి. రకరకాలైన వీటన్నిటిని డిజైన్ చేసి మధిరాభివృద్ధి కోసం ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికీ వామపక్ష పార్టీలకు సంబంధించి మొదటి నుంచి కూడా మీరు వారితో చర్చలు జరుపుకుంటూ వస్తున్నారు. అంటే వారి గురించి మీరు అంటే మీ వైఖరి ఏంటి? వామపక్ష పార్టీలకు సంబంధించి మా పార్టీ జాతీయ నాయకత్వం కూడా మాట్లాడమని బాధ్యతను చెప్పిన మాట వాస్తవం. నేను మాట్లాడాను, వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలని మా కేంద్ర నాయకత్వం కొత్త చెప్పాను. మా కేంద్ర నాయకత్వం వాళ్ళ నాయకత్వంతో మాట్లాడుతాను. సరైన సమయంలో వాళ్ళు నిర్ణయం ప్రకటిస్తారు. ఇప్పటికీ అంటే మేడిగడ్డకి అంటే కాళేశ్వరంకి సంబంధించి కూడా అంటే మొదటి నుంచి మీరు చట్టసభల్లో కూడా చెప్తూ ఉంటూ వచ్చారు, అది ఇప్పుడు నిజమైందంటారా? నేను స్పష్టంగా ఇప్పుడు నేను మాట్లాడినప్పుడు కూడా పరిస్థితులు చెప్పాను. కాళేశ్వరం అనేది ఒక పెద్ద ఫ్రాడ్, ఇట్స్ ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ ద కంట్రీ. నాణ్యత లోపం, అది రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని కూడా చెప్పాను. అదే జరిగింది. దీన్ని ప్రజలంతా గమనించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చివరిగా మీరు నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజల ప్రభుత్వం తెచ్చుకుందాం. మీ ఓటు ద్వారా ఈ రాష్ట్ర ప్రజల సమస్యలన్నీ తీర్చడం కోసం ఉపయోగపడేట్టుగా మీ ఓటుని వినియోగించి ఆశీర్వదించి నన్ను మరొకసారి భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించి పంపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తద్వారా మేము ప్రకటించిన 6 గ్యారంటీలు, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు, ఉద్యోగాలు రానటువంటి యువతకు ఉద్యోగాలు, చదువుకోవడానికి 5 లక్షల గ్యారంటీ కార్డు, అట్లాగే ఇళ్ల స్థలాలు, రైతులకి 15,000 రూపాయలు సంవత్సరానికి ఎకరానికి, రైతు కూలీలకు 12,000 సంవత్సరానికి వారి అకౌంట్లో వెళ్ళేటట్టుగా, అందరికీ 4,000 రూపాయలు పెన్షన్ వచ్చేటట్టుగా, ప్రతి మహిళకి 2,500 రూపాయలు వారి అకౌంట్లో డబ్బులు పడేటట్టుగా, ఇట్లా 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ కార్డును సంవత్సరానికి వాడుకునేటట్టుగా ఈ చేసే అన్ని కార్యక్రమాలన్నింటినీ కూడా మీ ఓటు ద్వారా రాష్ట్ర ప్రజలకు అందరికీ అందించడం కోసం ఒక అవకాశం ఇచ్చి నన్ను గెలిపించి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. అంటే ఇప్పటికే మీరు సీఎంగా కావాలని కూడా ఇప్పటికే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దాదాపు 10 మంది కూడా అంటే సీఎం అభ్యర్థులు ఉన్నారని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? 10 మంది కూడా ఉన్నారు అంటే పాలించే అర్హత కలిగినటువంటి నాయకులు చాలామంది, అనుభవం కలిగినటువంటి వాళ్ళు చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని మీరు భావించాలా. అది కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రానికి కూడా మంచిది. అనుభవం లేని ఒక్కడే ఉంటే ఆ ఒక్కడు నియంత్రణగా మారితే అది కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినట్టుగానే ఉంటుంది. అదే కాంగ్రెస్ పార్టీలో ఇలా ఇటువంటి తప్పుడు ప్రాజెక్టులు కడతా ఉంటే ఇంతమంది అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళు పొరపాటు చేయడానికి ప్రయత్నం చేసినా మిగతా వాళ్ళంతా సరి చేసేవాళ్ళు. ఓకే, మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రజల్లో మమేకం అవుతూ వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అదేవిధంగా మమ్మల్ని మరోసారి ఆశీర్వదించాలని చెప్పేసి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలు, మిగిలిపోయిన సమస్యలను కూడా పరిష్కరించడం కోసం మరొకసారి నన్ను ఆశీర్వదించాలని చెప్పేసి సీఎల్పీ నేత మధిర అభ్యర్థి బట్టి విక్రమార్క చెప్తున్న పరిస్థితి ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం.